నిద్రలేమి ప్రాణాంతకమని మీకు తెలుసా? మీ అనారోగ్యాలన్నింటికీ మూల కారణం నిద్రలేమితో మొదలవుతుంది. మీ శారీరక, మానసిక ఒత్తిడిలకు కారణం కూడా ఈ నిద్రలేమి. రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోని వారు బీపీ, షుగర్లు మరియు అనేక రోగాలను కొని తెచ్చుకున్నవారవుతారు. సహజ సిద్ధంగా మీ నిద్రలేమిని తగ్గించుకోవాలని అనుకునేవారు కింద నెంబర్లను సంప్రదించగలరు. నిద్రలేమిని తగ్గించుకోండి, ఆరోగ్యంగా జీవించండి. వెల్కమ్ టు ప్రైమ్ 9 హెల్త్. మీ డాక్టర్ కిషోర్ కుమార్. చాలామంది ఆడపిల్లలు, మధ్య వయసు కానీ, చదువుకునే పిల్లలు కానీ, పెద్దవాళ్ళల్లో ఒక రకమైనటువంటి నొప్పితో బాధపడుతూ ఉంటారు. దాన్ని కడుపు నొప్పి అనాలా, పొత్తు కడుపు నొప్పి అనాలా, నడు నొప్పి అనాలా, దాన్ని ఏ విధంగా చెయ్యాలనేటువంటిది చాలామందికి తెలీదు. దానివల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు ఎట్లా ఉంటాయి, అసలు నిజంగా ఈ యొక్క నొప్పి దేనివల్ల వస్తుంది అనేటువంటిది అవగాహన చాలా ముఖ్యం. ఎందువల్లంటే ఈ నొప్పి ఈ పెల్విక్ పెయిన్ అని చెప్తారు. ఈ పెల్విక్ పెయిన్ గనక, ఈ నొప్పులకు గనక సంబంధించి ఉంటే గనక అది చాలా ప్రమాదం. అసలు ఈ పెల్విక్ పెయిన్ అంటే ఏంటి, ఈ పెల్విక్ పెయిన్ వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వైద్యుల సలహాలు ఏంటి, అది దానికి రావడానికి కారణం ఏంటి, ఈ పెల్విక్ పెయిన్ ఉండటం వల్ల ఎనీ ఇన్ఫెక్షన్స్ కారణం అవుతుందా, లేదా దీర్ఘకాలిక అనారోగ్య పరిస్థితులు వచ్చే అవకాశం ఉందో ఇప్పుడు మనం డాక్టర్ లత గారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ లత గారు. యాక్చువల్గా పెల్విక్ పెయిన్ అని అంటాం. చాలామందికి ఏంటంటే అసలు పెల్విక్ పెయిన్ అంటే ఏంటో కూడా తెలీదు. సో చాలామంది నడుము నొప్పి అని చెప్తారు, కొంతమంది పొత్తి కడుపు నొప్పి అంటారు, లేదా ఈ రెస్పెక్ట్ ఆఫ్ ద ఏజ్ని బట్టి చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలీదు. కొంతమంది ఈ విలేజ్ అట్మాస్ఫియర్, పల్లెటూరులో ఉన్నవాళ్ళు ఏంటంటే నడుము నొప్పి ఉందంటే ఒక జనరల్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పెయిన్ కిల్లర్ ఇవ్వటము, లేకపోతే ఏంటో చూస్తారు. అంటే ఇమ్మీడియట్లీ వాళ్ళు ఈ గైనకాలజీకి సంబంధించిన విషయం అని వాళ్ళు అనుకోరు. యాక్చువల్గా సహజంగా ఈ స్కూల్లో చదువుకునే పిల్లలు కానివ్వండి, లేదా ఆఫీస్ జాబ్ చేసేవాళ్ళు కానివ్వండి, లేకపోతే పెద్దవాళ్ళు అవనివ్వండి, కామన్గా వింటున్నది ఏంటంటే నడుము నొప్పి వస్తుంది, బాగా నడుము నొప్పి వస్తుంది అని అంటారు. అంటే ఈ పెల్విక్ పెయిన్, యాక్చువల్గా పెల్విక్ పెయిన్ అంటే ఏంటి, రావడానికి రీజన్స్ ఏంటి, ఒకవేళ ఇది నడుము నొప్పికిను లేకపోతే ఎలా ఐడెంటిఫై చేయాలి, పెల్విక్ పెయిన్ ఎట్లా గైనకాలజీ కండిషన్. పెల్విక్ పెయిన్ ఎనీ రీజన్స్ ఉండొచ్చండి, ఇంక్లూడింగ్ ఆర్థో నుంచి చూసుకుంటే మనకి మోషన్ వల్ల కానీ, అంటే లైక్ యూరిన్ వల్ల కానీ, ఎనీ రీజన్స్ ఇంక్లూడింగ్ గైనకాలజీ, పెల్విక్ పెయిన్ ఎనీ రీజన్స్తో రావచ్చు. బట్ అది ఒక గైనకాలజీ రిలేటెడ్ ప్రాబ్లమే అనేది మనం ఐడెంటిఫై చేయాలంటే ఎప్పుడు వస్తుంది అంటే పీరియడ్ రావడానికి ఇమ్మీడియట్ ముందు వస్తుందా, పీరియడ్తో పాటు ఎక్కువ అవుతుందా, లేదంటే మీరు యూరిన్ వెళ్ళినప్పుడు పెరుగుతోందా, మోషన్ రాక ఇబ్బంది పడుతున్నారా, దీంతో పాటు ఏమైనా వైట్ డిశ్చార్జ్ అవుతుందా, లేదంటే హస్బెండ్తో ఉన్నప్పుడు కానీ అలాంటి టైంలో ఏదైనా ఎక్కువ అవుతుందా, ఇలాంటి కండిషన్స్, సైడ్ కండిషన్స్ మనం ఐడెంటిఫై చేయాలి. అలా ఐడెంటిఫై చేసినప్పుడే మనం ఎగ్జాక్ట్ రూట్ కాజ్ అనేది మనం తెలుసుకోగలుగుతాం. సో ఇప్పుడు వైట్ డిశ్చార్జ్తో ఉంది, లేదంటే పీరియడ్ వచ్చినప్పుడు చాలా సివియర్గా పెయిన్ వచ్చేస్తుంది, ఆఫ్టర్ పీరియడ్ ఐమ్ ఫైన్, సో దట్ ఈస్ డెఫినెట్లీ రిలేటెడ్ టు గైనకాలజీ కండిషన్స్. సో అలాంటి కండిషన్స్ మనం ఐడెంటిఫై చేసినప్పుడు దాని తగ్గట్టు ఎవాల్యుయేషన్ చేసుకొని దానికి మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సో కాజెస్ ఏముంటాయి, నార్మల్గా ఇప్పుడు ఓల్డ్ ఏజ్లో తీసుకున్నాం అనుకోండి, బ్యాక్ పెయిన్ అంటే యూజువల్గా ఎముకలు అరిగిపోయాయి, ఆస్టియోపోరోసిస్ ఆ టైప్లో అనుకుంటాం. అలా కాకుండా ఇప్పుడు అది వైట్ డిశ్చార్జ్తో పాటు ఉందనుకోండి, అది పిఐడి, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ కూడా అవ్వచ్చు, సింపుల్ ఇన్ఫెక్షన్ కూడా అవ్వచ్చు, సర్విసైటిస్ కూడా అవ్వచ్చు. సో అలా ఒకటి తీసుకుంటాం. లేదు పీరియడ్తో రిలేషన్ ఉంది, పీరియడ్ వచ్చే ముందు కొంచెం స్టార్ట్ అయ్యి పీరియడ్తో పాటు పెరిగి పీరియడ్ ఆగిపోయాక తగ్గుతుంది అనుకోండి, అడినోమయోసిస్ లాంటి కండిషన్స్ ఉండొచ్చు. అంటే గర్భసంచి వాపు, అడినోమయోసిస్, ఆర్ గర్భసంచికి గడ్డలైనవి, ఆ టైప్లో ఉండొచ్చు. ఇంకొకటి నడుము నొప్పి అని అనుకుంటారు. సో ఇది అబ్జర్వ్ చేయాలి, ఎలా వస్తుంది నడుము నొప్పి అంటే ఇప్పుడు సడన్గా ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు వస్తుంది అంటే దట్ ఈస్ డెఫినెట్లీ మజిల్ పెయిన్, బోన్ పెయిన్ ఉంటుంది. అలా కాకుండా వైట్ డిశ్చార్జ్ కానీ, బ్లీడింగ్తో కానీ, లైక్ రిప్రొడక్టివ్ లైఫ్లో కానీ అది వస్తుంది అంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ అన్ గైనకాలజికల్ ప్రాబ్లం. అంటే అసలు ఈ పెల్విక్ పెయిన్ ఐడెంటిఫికేషన్ మీరు చాలా బాగా చెప్పారు. ఈ రావడానికి కారణాలు ఏముంటాయి అంటారు? చాలా ఉంటాయండి. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఒక చిన్న పాలిప్ దగ్గర నుంచి, చిన్న ఇన్ఫెక్షన్ నుంచి ఫ్రోజన్ పెల్విస్, అంటే ఈ మాట ఫ్రోజన్ పెల్విస్ అంటే ఫ్రీజ్ అయిపోయింది పెల్విస్, అంత సివియర్ ఇన్ఫెక్షన్స్ వచ్చేసి, అడిషన్స్ వచ్చేసి ఆ స్టేజ్ వరకు కూడా ఉంటుంది చాలా. సో ఫైబ్రాయిడ్స్ అంటాం, గర్భసంచికి గడ్డలు అయ్యాయి అన్నారు, తర్వాత నీటి గడ్డలు ఉన్నాయి పక్కన అంటారు, సిస్ట్లు, ఓవేరియన్ సిస్ట్లు అంటాము, తర్వాత చిన్నగా వెజైనల్ ఇన్ఫెక్షన్ ఆర్ సర్విక్స్ ఇన్ఫెక్షన్, చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. సో మనం ఎర్లీగా దాన్ని డిటెక్ట్ చేస్తే
చేస్తే ఎర్లీగా ట్రీట్ చేసుకుంటే ఫ్యూచర్ కాంప్లికేషన్స్ అనేవి తగ్గుతాయి. ఇప్పుడు చిన్న ఇన్ఫెక్షనే కదా, చిన్నగానే వైట్ డిశ్చార్జ్ వస్తుంది కదా అన్నట్టు మనం నెగ్లెక్ట్ చేసామంటే అది మెల్లిమెల్లిగా ఓవర్ ద ఇయర్స్ ఇట్ మైట్ ఈవెన్ బికమ్ అ సర్వైకల్ క్యాన్సర్. సో ఎర్లీ డిటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇఫ్ యూఆర్ నాట్ మీ నార్మల్ దాంట్లో నుంచి ఎప్పుడైతే సైడ్ వెళ్తున్నారో, అంటే పెయిన్ వస్తుందో లేదా డిశ్చార్జ్ అవుతుందో, బ్లీడ్ ఎక్కువ అవుతుందో, ఏదైనా అబ్జర్వ్ చేసినా విత్ ద పెల్విక్ పెయిన్ ఇమీడియట్లీ యూ హ్యావ్ టు కన్సల్ట్ యువర్ గైనకాలజిస్ట్. అంటే దీన్ని మనం సహజంగా 3 కేటగిరీ ఆఫ్ పీపుల్గా తీసుకోవాలి. ఒకటి ఆఫ్టర్ పీరియడ్స్ మెచ్యూర్డ్ అయిన తర్వాత పిల్లలు రీప్రొడక్టివ్ ఏజ్ అండ్ ఏజ్డ్ పీపుల్ అని అనుకుందాం. ఈ 3 తరహాకి సంబంధించిన వాళ్ళకి కూడా ఈ సమస్య ఉంటుందండి. సో వీళ్ళకి వాళ్ళకి ఇచ్చేటువంటి ఇప్పుడు బేసిక్ ఏంటంటే వన్స్ ఆఫ్టర్ అమ్మాయి మెచ్యూరిటీ వచ్చిన తర్వాత దే హ్యావ్ టు బి ఎడ్యుకేటెడ్ అబౌట్ మెన్స్ట్రల్ హైజీన్. డ్యూరింగ్ ఆ 5 డేస్లో ఎంత హైజీన్ మెయింటైన్ చేయాలి, అసలు మెన్స్ట్రల్ హైజీన్ అంటే ఏంటి? యూజువల్గా ఏమనుకుంటారంటే దే యూజ్ వామ్ వాటర్ కానీ సోప్ కానీ యూజ్ చేసి క్లీన్ చేసుకుంటుంటారు జెనైటల్ ఏరియాస్. కాకపోతే మనకు ఒక న్యాచురల్ మెకానిజం ఉంటుంది వెజైనాలోన, లైక్ న్యాచురల్ బ్యాక్టీరియా ఉంటాయి. దే ప్రివెంట్ అస్ ఫ్రమ్ రాంగ్ ఇన్ఫెక్షన్స్. అవి వాష్అవుట్ చేసేస్తాం. సో బయట ఇన్ఫెక్షన్స్ అనేవి ఫాస్ట్గా వచ్చేస్తాయి. సో దట్ ఈస్ నాట్ ద ప్రాపర్ ఏరియా. నార్మల్ అంటే ల్యూక్వామ్ వాటర్ కానీ లేదంటే నార్మల్ వాటర్ కానీ యూస్ చేయాలి, సోప్ యూస్ చేయకూడదు. ఇవంటి చిన్న బేసిక్స్ అనేవి వీ నీడ్ టు ఎడ్యుకేట్ చిన్న అమ్మాయిని. సో దానివల్ల ఏంటి, చిన్న ఇన్ఫెక్షన్స్ ఎర్లీ స్టేజ్లోనే మనం ప్రివెంట్ చేయొచ్చు. ఇంకొకటి రీప్రొడక్టివ్ లైఫ్. ఈ పెల్విక్ పెయిన్ ఎక్కువగా ఎవరైతే ఎర్లీగా ప్రెగ్నెన్సీ అవుతారో, ఎవరైతే ఎర్లీగా మేనేజ్ చేసుకుంటారో వాళ్ళకి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్లీ 18 years 19 yearsకి మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. తర్వాత ఎర్లీగా పిల్లలు లైక్ 18-19 years పిల్లలు ఉంటారు. వాళ్ళకి మల్టిపుల్ బర్త్స్ అనమాట. అంటే విదిన్ 22 yearsకి 3-4 అలా లెస్ స్పాన్ ఆఫ్ టైం మోర్ బర్త్స్ ఆర్ మల్టిపుల్ బర్త్స్ లెస్ ఏజ్ గ్రూప్లో ఇలా చేయటం వల్ల ఇన్ఫెక్షన్ సోర్స్ అనేది పెరుగుతుంది. బాడీ ఇమ్యూనిటీ రికవర్ అయ్యే కెపాసిటీ అనేది తగ్గుతుంది. దానివల్ల దే విల్ హ్యావ్ ద పెల్విక్ పెయిన్. సో వన్ డెలివరీ ఇస్ నాట్ నార్మల్. లైక్ ఎంత బ్లడ్ లాస్ అవుతుంది, ఆర్గన్స్ అన్ని స్ట్రెచ్ అవుతాయి, దే హ్యావ్ టు కమ్ బ్యాక్ టు నార్మల్. ఇట్స్ అ ప్రాసెస్. 2 years మినిమం పడుతుంది ఫర్ అ ఫీమేల్ టు రికవర్. సో ఆ 2 yearsలో ఇమీడియట్గా కన్సీవ్ అయిపోయారంటే 2 years లోపలే ఇది రికవర్ అవ్వకముందే యూఆర్ గివింగ్ అగైన్ అ స్ట్రెచ్ టు ద బాడీ. సో ఎగ్జాక్ట్లీ. సో అప్పుడు రికవర్ అవ్వలేరు. సో బ్యాక్ టు బ్యాక్ స్ట్రెస్ డెఫినెట్లీ దే ల్యాండ్ అప్ ఇన్ సమ్ కాంప్లికేషన్, either an infection or some cervicitis కానీ స్వెల్లింగ్ కానీ ఏదో డెవలప్ అవుతారు. సో రికవరీ టైం అనేది, స్పేసింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రిప్రొడక్టివ్ లైఫ్లో. ఇప్పుడు మనం ఓల్డ్ ఏజ్ వాళ్ళని తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మెనోపాజ్దే చూసుకున్నాము. మెనోపాజ్ వచ్చింది వాళ్ళకి, దే థింక్ లైక్ ఇట్స్ డన్, ఆఫ్టర్ పీరియడ్స్ ఓవర్ ఇట్స్ డన్, నథింగ్ ఇస్ టు దెమ్. బట్ మనం ఎలా మెయింటైన్ చేస్తున్నాం తర్వాత, ఇప్పుడు వెజైనల్ ఇరిటేషన్స్ వస్తాయి, దాన్ని ఇమీడియట్గా కన్సల్ట్ అవ్వటం. అండ్ మెయిన్ థింగ్ వాట్ దే మిస్సెస్, ఒక యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా ఇట్ విల్ లీడ్ టు జెనైటల్ ఇన్ఫెక్షన్స్. సింపుల్ యూరిన్ ఇన్ఫెక్షన్ ఆల్సో విల్ లీడ్ టు, ఎందుకంటే 2 పక్కనే ఉంటాయి. సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ క్యాన్ స్ప్రెడ్. ఇప్పుడు ఎక్కువగా మన దగ్గర వైట్ డిశ్చార్జ్ అని వస్తూ ఉంటారు. ఆ వైట్ డిశ్చార్జ్ వాళ్ళకి ఫస్ట్ మనం యూరిన్ టెస్ట్ చేస్తే అది డెఫినెట్లీ పాజిటివ్ ఉంటుంది. సో లెస్ వాటర్ అక్కడ స్టార్ట్ అవుతుంది, మోస్ట్ కామన్ సోర్స్ ఉంటుంది అనమాట. సో లెస్ వాటర్ ఇంటేక్, లెస్ హైజీన్ మెయింటెనెన్స్, ఇవన్నీ ఉండటం వల్ల ఏంటంటే ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. సో వాటర్ ప్రాపర్గా తీసుకొని హైజీన్ మెయింటైన్ చేసుకుంటే ఈ ఇన్ఫెక్షటివ్ సైడ్ని మ్యాక్సిమం మనం అవాయిడ్ చేయొచ్చు. అదర్ కండిషన్స్ మనం ఫైబ్రాయిడ్, సిస్ట్ అది చూసుకుంటే డిపెండ్స్ హౌ యువర్ లైఫ్ స్టైల్ ప్లస్ మీకు జెనెటికల్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా, ఏ ఏజ్లో వస్తుంది పెల్విక్ పెయిన్, ఎక్కువ బ్లీడ్ ఉందా ఏంటి అనేది మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. నార్మల్గా ఈ యొక్క ఇన్ఫెక్షన్స్ అనేటటువంటి అంటే విత్ నేమ్స్, ఈ ఇన్ఫెక్షన్ ఇలాగో అనేది ఎలాంటివి వస్తుంటాయి అంటారు? యూజువల్గా మనం అనుకుంటాం ఏదో చిన్న ఇన్ఫెక్షన్ అని అనుకుంటాం. వెరీ స్మాల్ వెజైనోసిస్ దగ్గర నుంచి ఈవెన్ ఇట్ గోస్ టిల్ టీబీ, జెనైటల్ టీబీ. ఇప్పుడు నేను మెడిస్టర్ హాస్పిటల్లో చేస్తున్నాను. ఐ హ్యావ్ సీన్ 18-year-old గర్ల్ విత్ జెనైటల్ టీబీ. దిల్ హ్యావ్ నంబర్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఇన్ ఫ్యూచర్. ఏంటంటే జెనైటల్ టీబీ వరకు, ఇన్ కేస్ జెనైటల్ టీబీ ఇన్ఫెక్షన్ అనుకోండి, ట్యూబల్ బ్లాక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అది ఫర్టిలిటీ ప్రాబ్లం అవుతుంది. షీ కాంట్ కన్సీవ్ ఇన్ ఫ్యూచర్. సో ఈ ఇన్ఫెక్షన్స్ ఏదైనా సరే, ఏ ఇన్ఫెక్షన్ అయినా ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ట్రీటెడ్ ఇన్ ఎర్లీ స్టేజ్ డెఫినెట్గా ఇట్ విల్ స్ప్రెడ్. ట్యూబ్స్కి, ఓవరీస్కి, యూట్రస్కి స్ప్రెడ్ అవుతుంది. అడిషన్స్ ఫామ్ అయితే అతుకులు అని అంటాం. యూజువల్గా ఈ అతుకులు ఉన్న వాళ్ళకే పెల్విక్ పెయిన్ కూడా ఎక్కువ వస్తుంది.
సో అతుకులు, అన్నెసెసరీ అనటామికల్ చేంజెస్, దానివల్ల ఏమవుతుందంటే పెల్విక్ పెయిన్ వస్తుంది. సో ఇవన్నీ లీడ్ అయితే ఇఫ్ కిడ్స్ అవ్వలేదు అంటే ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్లో ల్యాండ్ అవుతారు. కిడ్స్ అయ్యారు అని అంటే ఒకరు అయి ఉండొచ్చు, సెకండరీ ఫర్టిలిటీలోకి వెళ్తారు, లేదంటే క్రానిక్ పెల్విక్ పెయిన్లోనే ఉంటారు. వాట్ దే ఫీల్ ఇస్ ఎవ్రీథింగ్ లైక్ కిడ్స్ అయిపోయారు, యూట్రస్ ప్రాబ్లం, యూట్రస్ తీసేయండి. ఈవెన్ 25 years ఫీమేల్స్ ఆల్సో దే విల్ కమ్, యూట్రస్ ప్రాబ్లం, పెయిన్ వస్తుందంటే యూట్రస్ ప్రాబ్లం, ఇట్ విల్ స్టాప్. బట్ అక్కడ అర్థం కాని పాయింట్ ఏంటంటే ఇన్ఫెక్షన్ ఇస్ పెల్విస్ మొత్తానికి ఉంటుంది, పెల్విస్ చుట్టూ. యూట్రస్ ఇస్ ద నాట్ ఓన్లీ ఆర్గాన్ ఇన్ దట్. సో మీరు ఇన్ఫెక్షన్ తగ్గించుకోవాలంటే ప్రాపర్ ట్రీట్మెంట్ వెళ్ళాలి తప్ప యూట్రస్ రిమూవల్ వల్ల దాని పెద్ద యూజ్ ఉండదు, అన్లెస్ అండ్ అంటిల్ అది యూట్రైన్ ప్రాబ్లం మెడికల్గా ట్రీట్ అవ్వట్లేదు అంటే తప్ప. ఎన్ని అంటే యాక్చువల్గా సందర్భం వచ్చింది కాబట్టి, సో భగవంతుడు ఇచ్చినటువంటి ఏదైనా సరే మనం తీసేయటం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ డెఫినెట్లీ సి ఎవ్రీథింగ్ దేర్ హ్యాస్ అ స్టేజ్. అంటే ఫస్ట్ అది ఏంటో మనం ఐడెంటిఫై చేయాలి. ఎందుకు వస్తుంది పెయిన్ ఊరికే రాదు కదా, దెర్ ఈస్ డెఫినెట్లీ సమ్ రీజన్ ఫర్ పెయిన్. సో అది మనం ఐడెంటిఫై చేయాలి. వాట్ ఈస్ దట్? ఫస్ట్ మెడికల్గా ట్రై చేయాలి, సర్జికల్గా కూడా చిన్న వేరే సర్జరీస్ కూడా ఉంటాయి, అవి ట్రై చేయాలి. అప్పటికీ కూడా షీఈస్ నాట్ గెట్టింగ్ రిలీవ్డ్, తన డైలీ లైఫ్ యాక్టివిటీ ఆ పెయిన్ వల్ల డిస్టర్బ్ అవుతుంది, మెంటలీ ఫిజికలీ షీఈస్ గెట్టింగ్ డిస్టర్బ్డ్, దెన్ విల్ టేక్ అ స్టెప్ ఫర్ హిస్టెక్టమీ. అన్లెస్ అండ్ అదర్వైజ్ ఆ స్టెప్కి వెళ్ళకూడదు. అన్నెసెసరీ ఇస్ నాట్ అడ్వైజబుల్. సో అది ఇంకా ఎక్కువ కాంప్లికేషన్లు తీసుకొచ్చే ప్రమాదం ఉంది. ఎందుకనంటే అందుకోసమే ఆరోగ్యం మీద అవగాహన ఉంటేనే మనం డెసిషన్ తీసుకోగలుగుతాం. సో అందుకోసమే ఈ కార్యక్రమాలన్నీ మేము చేస్తూ ఉంటాం. మంచి ఆరోగ్య సలహాతో, సెకండ్ ఒపీనియన్తో తీసుకుని మనం ఇలా ఏదైనా సరే ఒక ఆర్గాన్ని, మన శరీరంలో ఉన్నటువంటి ఆర్గాన్ని తీసేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ఎక్స్పర్టైజ్డ్ పీపుల్ని, దాంట్లో ఉన్నటువంటి ప్రావీణ్యత ఉన్నటువంటి డాక్టర్స్ని కన్సల్ట్ చేసి మీరు తర్వాతే నిర్ణయం తీసుకుంటే చాలా బాగుంటుంది. ఈ సందర్భంలో నాకు చెప్పాలనిపించింది. తర్వాత మేడం మనకి ఈ యొక్క పెల్విక్ ఇష్యూస్ అంటే వాళ్ళు ఐడెంటిఫై చేయకుండా అలా ప్రొలాంగ్ చేస్తూ ఉన్నప్పుడు ఎనీ పెల్విక్ క్యాన్సర్స్ కూడా అని అంటాం. వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ బిహైండ్ పెల్విక్ క్యాన్సర్? ఇప్పుడు సపోజ్ మీరు వినే ఉంటారు సర్వైకల్ క్యాన్సర్ ఈస్ బిన్ ఇంక్రీజింగ్ నౌ, ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే రికరెంట్గా ఇన్ఫెక్షన్ వస్తుంది అనుకోండి, రికరెంట్గా ఇన్ఫెక్షన్ వస్తుంది అంటే అక్కడ మెటాప్లేషియా అంటే క్యాన్సర్ చేంజెస్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. అప్పుడు ఎర్లీగా అయినా అట్లీస్ట్ వీ హ్యావ్ టు గో టు డాక్టర్, ఐడెంటిఫై. వెళ్ళలేదు అని అంటే ఇట్ విల్ టర్న్ అప్ ఇంటూ అ సర్వైకల్ క్యాన్సర్. అలాగే సర్విక్స్ అనే కాదు, ఏదైనా సరే అసలు పెల్విక్ పెయిన్ ఎందుకు వస్తుంది మనం రీజన్ ఐడెంటిఫై చేయకపోతే మోస్ట్ కామన్గా సర్వైకల్ క్యాన్సర్స్, పిఐడీస్ ఉన్న వాళ్ళకు, క్రానిక్ పిఐడి ఉన్న వాళ్ళకు ఫ్రోజన్ పెల్విస్లోకి వెళ్ళిపోయి, ఫ్రోజన్ పెల్విస్ ఒక్కొక్కవేళ సర్జరీ వరకు వెళ్తే దట్ ఈస్ లైక్ అ మేజర్ సర్జరీ. యూరినరీ బ్లాడర్, మూత్రం సంచి నుంచి మోషన్ పోయే ఏరియా దగ్గర నుంచి ప్రతి ఒక్కటి రిపేర్ చేసే స్టేజ్కి వెళ్ళిపోతారు వాళ్ళు. దట్ ఈస్ లైక్ వెరీ మేజర్ సర్జరీస్. సో మైన్యూట్గా ఉన్నప్పుడే ఐడెంటిఫై చేసుకోవాలి. యూ కెన్ ల్యాండ్ అప్ టువర్డ్స్ క్యాన్సర్ సైడ్స్ ఆర్ సివియర్ పెల్విక్ ఇన్ఫ్లమేషన్ ఫార్మింగ్ అడిషన్స్ అలా ఉండే ఛాన్సెస్, మేజర్ సర్జరీస్ అవుతాయి. సో మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటంటే, అంటే ఈ పెల్విక్ ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలి, దాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి చెప్పారు కదా. అంటే ఈ పెల్విక్ క్యాన్సర్ రాకుండా అంటే లైఫ్ స్టైల్లో కానివ్వండి లేకపోతే దీంట్లో కానీ మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? యూజువల్గా మనం ఫారిన్ కంట్రీస్లో అయితే యూజువల్లీ ఆఫ్టర్ 35 దే గెట్ స్క్రీన్డ్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్స్. యూజువల్లీ మనం అది యాక్సెప్ట్ చేయాలి. వీ నీడ్ టు యాక్సెప్ట్. అంటే దో వీఆర్ ప్రొవైడింగ్ సర్వీసెస్, పీపుల్ హ్యాస్ టు యాక్సెప్ట్ దట్. స్క్రీనింగ్ అనేది ఇట్ ఇస్ కామన్ టు రూల్ అవుట్ ఎనీ అబ్నార్మాలిటీస్ అనేది యాక్సెప్ట్ చేయాలి. హెల్దీ లైఫ్ స్టైల్, వాటర్ ఇంటేక్తో పాటు 40 years రాగానే గో ఫర్ ఎ స్క్రీనింగ్. ఇఫ్ నథింగ్, ఇప్పుడు 40 years ఒకసారి 40 years అప్పుడు ఫస్ట్ స్క్రీన్ చేసుకున్నారు అనుకోండి, ఇట్ డిపెండ్స్ అపాన్ దాట్ రిపోర్ట్ అనమాట. ఏదైనా చిన్న ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, దిల్ ట్రీట్ అగైన్, దిల్ గో ఫర్ రిపీట్. ఒక 1-2 years రిపీటెడ్గా చేయించాల్సి వస్తుంది. కంటిన్యూస్ 3 years నెగటివ్ వస్తే 5 yearly చేపిస్తే సరిపోతుంది. అలా ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఎగ్జాక్ట్లీ, ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. సో అలాగే దాంతోపాటు యూ హ్యావ్ వ్యాక్సినేషన్స్ ఆల్సో నౌ. గో ఫర్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్స్ అండ్ ఎవ్రీథింగ్. సో మెయిన్ పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయండి, వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోండి, యూరిన్ ఇన్ఫెక్షన్స్ అవాయిడ్ చేసుకోండి. పర్సనల్ హైజీన్ స్టార్ట్స్ ఫ్రమ్ ఎవ్రీవేర్. అంటే లైక్ మీ మెన్స్ట్రల్ డే 1 నుంచి అగైన్ మెన్స్ట్రల్ వచ్చే వరకు ఎవ్రీ డే ఇట్ స్టార్ట్స్ పర్సనల్ హైజీన్. సో అది ఎలా మెయింటైన్ చేసుకోవాలి, కన్సల్ట్ అ గైనకాలజిస్ట్, ఎలా ఉండాలి, హైజీనిక్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి, రికరెంట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఎలా చూసుకోవాలి. సో అవి ఒకసారి చూసుకుంటే బెటర్. మీరు యాక్చువల్గా అంటే చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి, గైనకాలజీ రిలేటెడ్ ఇష్యూస్లో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి పాపం ఆడపిల్లలకి. ఇటువంటిది నాకు ఎప్పటి నుంచో ఒక ఇదనమాట, ఒక అవగాహన
సదస్సుల్లాగా Yeah. కాలేజెస్ కానీ Sure. యూనివర్సిటీస్ కానీ మీలాంటి ఎక్స్పర్టైజ్డ్ పీపుల్ కనుక మాతో పాటు వస్తే డెఫినెట్లీ డెఫినెట్లీ ఏంటంటే వాళ్ళకి ఈ యాక్చువల్గా ఎవరి నుంచో వచ్చి వాళ్ళని ఏమంటారు కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు, లేకపోతేనేమో జాబ్ ఆపర్చునిటీస్ గురించో లేకపోతే ఫారిన్ ఆపర్చునిటీస్ గురించో వాళ్ళకి క్లాసులు కండక్ట్ చేస్తూ ఉంటారు. సో కెరియర్ డెవలప్మెంట్ యాక్చువల్గా బేస్ ఏంటి అసలు ఇక్కడ వాళ్ళకి కావాల్సింది కెరియర్ కానీ ఇంకోటి కానీ అంటే హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బేసిక్గా ఈ గైనకాలజీ అనేది పెద్ద సబ్జెక్ట్ పాపం. Yes. ఈ చిన్న సమస్య వచ్చినా సరే అది ఎక్కడికో లీడ్ చేస్తుంది. కాబట్టి మనం ఎందుకు ఈ కాలేజెస్లో కానీ యూనివర్సిటీస్లో కానీ Definitely. క్లాసెస్ ఎందుకు చేయకూడదు? డెఫినెట్లీ అండి, ఐ విల్ బి రెడీ. ఎందుకనంటే ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మీ కాలేజెస్లో మీ యూనివర్సిటీలో మీకు ర్యాంకులు కావాలి, మా పిల్లలకి ర్యాంకులు కావాలని అనుకుంటున్నారు, అలాగే మా పిల్లలు ఆరోగ్యంగా ఉండి వాళ్ళు మీరు అనుకున్న స్థాయికో లేకపోతే వాళ్ళు అనుకున్నటువంటి కెరియర్కి రీచ్ అవ్వాలనుకున్న స్థాయికో ఎదగాలంటే ఆరోగ్యం చాలా ముఖ్యం. సో కాబట్టి నాకు లైవ్లోనే మేడం గారు మాట ఇచ్చారు, మేము రెడీ, మేము సిద్ధంగా ఉన్నాం. మీరు గనక మీ కాలేజెస్లో కానీ మీ యూనివర్సిటీస్లో కానీ మీ ఇంటర్మీడియట్ అవనివ్వండి, 10th క్లాస్ అవనివ్వండి, స్కూల్స్లో అవనివ్వండి, మేము ఈ యొక్క అవగాహన సదస్సులు పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కనుక మీ కాలేజెస్లో మీ స్కూల్స్లో మీ కాలేజెస్లో కనుక పెట్టాలి అని అనుకుంటే కనుక మా కింద నెంబర్కి కాంటాక్ట్ చేయండి. తప్పకుండా మన యొక్క మంచి సొసైటీని చేయడానికి కోసం ఇటువంటి అనారోగ్య సమస్యలను మనం చూడకుండా ఉండేందుకు ఇది ఒక మంచి కార్యక్రమంగా అనుకుందాం. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారా? మీ అనారోగ్య సమస్యలకు వైద్యుల సలహాలు కావాలా? మీ అనారోగ్యాలను సహజసిద్ధంగా తగ్గించుకోవాలా? మీ బడ్జెట్లోనే కార్పొరేట్ వైద్యం, ఆపరేషన్స్ కావాలా? క్యాన్సర్ మొదలుకొని అన్ని రకాల అనారోగ్య సమస్యలకు సలహాలు, వైద్యం డాక్టర్ కిషోర్ కుమార్ గారిని వెంటనే సంప్రదించండి. మెరుగైన వైద్యం, ఆరోగ్యం అవగాహనతోనే సాధ్యం.